హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చేపల పులుసుని చాలా స్పెషల్గా మన అమ్మమ్మల కాలంలో ఏ విధంగా అయితే మసాలాని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి చేసేవాళ్ళో అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 1 కిలో వరకు చేపలు తీసుకున్నాను. ఈ చేప ముక్కల్ని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లోపల బ్లాక్గా ఉంటుంది, అదంతా పోయేలాగా నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. పెరుగు కాస్త పుల్లగా ఉన్నా పర్లేదు. అలాగే ఇందులో ఒక 3 స్పూన్ల వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా చేప ముక్కలకి బాగా కలిపేసేయండి. చూడండి, ఈ విధంగా కాస్త ఇలా పైన రుద్దుతూ కలపండి. మనకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఒక 30 మినిట్స్ అన్న పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక ఇలాచి, అలాగే ఒక 4 టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకోండి. ఈ ధనియాలు ఇవన్నీ కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోండి. ఈ విధంగా బాగా వేయించుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా స్టవ్ పైన ఒక గ్రిల్ రాక్ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా ఆనియన్స్ ఇంకా కొబ్బరి ముక్కని ఇలా కాల్చుకొని మనకి మసాలా వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులోకి వేసేసేయండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనకి పైన బ్లాక్గా ఉంది కదా, అదంతా కూడా నీట్గా తీసేసేయండి. అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, అందుకే ఆ చేపల పులుసు అనేది అంత టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా బాగుండేది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ విధంగా అంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, వేసేసి ఈ ఆనియన్స్ ఇంకా ఎండు కొబ్బరిని కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసి పీసెస్ లాగా ఈ టొమాటోస్ కూడా వేసేసేయండి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి ఇదంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ పైన ఇలా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. మనకి చేపల పులుసుకి ఇలా వెడల్పుగా ఉంటే మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. చేప ముక్కలని చెదిరిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతి పొడి అంటారు కదా, మెంతి ఆకుని నేను ఎండబెట్టి తీసుకున్నాను. లేదంటే మీరు పచ్చి మెంతి కూర కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపేసేయండి. మనకి మసాలా అనేది ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా అంతా పోతుంది. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెట్టేసేయండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పెట్టేసి మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మనకి చేప ముక్కల్లో కలుపుకున్న మసాలా ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదా, అదంతా కూడా వేసేసేయండి. అలాగే ఇందులోకి చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి ఇలా చింతపండు రసం కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఈ విధంగా తిప్పేసేయండి. గరిటె ఏం పెట్టకుండా ఇలా నేను చూపించిన విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఒక 500 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి పులుసు కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోండి. మనకి చేప ముక్కలు అనేవి త్వరగానే ఉడికిపోతాయి, కాబట్టి ఎక్కువగా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లైట్గా ఒకసారి కలిపేసి టేస్ట్ చెక్ చేయండి. మీకు ఇంకా సాల్ట్ అలాగే కారం ఏమన్నా అవసరం పడితే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసినాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా తిప్పుతూ కలిపేసేయండి.
మళ్ళీ మూత క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ ఈ విధంగా తిప్పేసేయండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసేయండి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మనకి చేప ముక్కలు అనేవి ఉడికాయో లేవో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. చూడండి మనకి చేప ముక్క అనేది ఈ విధంగా కాస్త పైకి ఉబ్బి ఉంటుంది. అప్పుడు మనకి చేపలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రాగి ముద్దతో టేస్ట్ చేస్తున్నాను. ఈ చేపల పులుసు అనేది రాగి ముద్దలోకైనా, వైట్ రైస్లోకైనా, జొన్న రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో. చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. కాబట్టి ఒకసారి తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. మసాలా కూడా నేను చూపించిన ప్రాసెస్లోనే ఇలా ఆనియన్స్ ఇంకా ఎండు కొబ్బరి ముక్కను కూడా ఇలా కాల్ చేసి నీట్గా వాష్ చేసి మసాలాలో గ్రైండ్ చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.